వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని నదీ వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో 1000కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో అందించడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో దీని ద్వారా డైలీ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. అలాగే మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ జలపాతాన్ని నయాగరా ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఆన్సర్ సి చిత్రకూట్. సెకండ్ క్వశ్చన్, శివ సముద్రం ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ బి కావేరి నదీ తీరంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 3, ఏది కావేరి నదికి ఉపనది కాదు? ఆన్సర్ డి గోమతి నది కావేరి నదికి ఉపనది కాదు. ఆర్కావతి, కబిని, లక్ష్మణ తీర్థ ఇవన్నీ కూడా కావేరి నదికి ఉపనదులు. క్వశ్చన్ నెంబర్ 4, అలంపూర్ ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ డి తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, దివిసీమను ఏర్పరిచే నది? ఆన్సర్ ఏ కృష్ణా నది. నెక్స్ట్ క్వశ్చన్, కుంచికల్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? ఆన్సర్ బి వారాహి నది. క్వశ్చన్ నెంబర్ 7, ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ సి ఊటుకూరు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది కుడివైపు ఉండే ఉపనది? ఆన్సర్ డి కొయనా. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది జన్మస్థలం? ఆన్సర్ ఏ మహారాష్ట్ర మహాబలేశ్వరం. కృష్ణా నది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం. ఇది ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం ఉన్న నది? ఆన్సర్ బి గంగా నది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అగ్నిపర్వత సంబంధిత సరస్సు? ఆన్సర్ సి లోనార్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అతి పొడవైన లాగూన్ సరస్సు? ఆన్సర్ ఏ చిల్కా సరస్సు. క్వశ్చన్ నెంబర్ 13, నదీ పరివాహక ప్రాంతం పరంగా దేశంలో రెండవ అతిపెద్ద నది? ఆన్సర్ బి సింధు నది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రవహించే నదులలో మూడవ పొడవైన నది? ఆన్సర్ సి కృష్ణా నది. క్వశ్చన్ నెంబర్ 15, దేనిని సాల్ట్ రివర్ అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఏ లూని నది. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖని 2 సార్లు ఖండించే నది? ఆన్సర్ బి మహీ నది. క్వశ్చన్ నెంబర్ 17, గోదావరి నది ఏ శాఖ యానాం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ సి గౌతమి నది.
క్వశ్చన్ నెంబర్ 18. ఈ నది కోనసీమను ఏర్పరుస్తుంది. ఆన్సర్ సి గోదావరి నది కోనసీమను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నది గండికోట గాజును ఏర్పరుస్తుంది. ఆన్సర్ ఏ పెన్నా నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నదిని చౌక నది అని కూడా పిలుస్తారు. ఆన్సర్ సి శారదా నది. క్వశ్చన్ నెంబర్ 21. బ్రహ్మపుత్ర నది ఎడమవైపు ఉపనది. ఆన్సర్ డి లోహిత్. నెక్స్ట్ క్వశ్చన్ 22. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు. ఆన్సర్ బి మార్చి 22న నిర్వహిస్తారు. మార్చి 22. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రెండవ నది. ఆన్సర్ సి కృష్ణా నది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది. ఆన్సర్ ఏ అన్నాసాగర్లో లూని నది జన్మిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు కనుమలలో జన్మించి ఉత్తరానికి ప్రవహిస్తూ ఒరిస్సాలోకి ప్రవహించే నది. ఆన్సర్ డి మార్చ్ ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ఉపనదులలో హిమాలయాలలో జన్మించని నది. ఆన్సర్ సి సోన్ నది హిమాలయాలలో జన్మించని నది. భారతదేశంలో అతి పొడవైన సరస్సు. ఆన్సర్ ఏ వెంబనాడ్ సరస్సు. క్వశ్చన్ 28. భారతదేశంలోని ఉపనదులలో పొడవైనది. ఆన్సర్ బి యమునా నది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరంగపట్నం ఏ నది ఒడ్డున ఉంది. ఆన్సర్ బి కావేరీ రివర్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది బీహార్లో ఎంత దూరం ప్రవహిస్తుంది. ఆన్సర్ సి 445 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ బి మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి ప్రవహించే ఉపనదులలో పొడవైనది. ఆన్సర్ ఏ సట్లెజ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జలమార్గం 2 ఏ నదిపై ఉంది. ఆన్సర్ బి బ్రహ్మపుత్ర నది. రెండవ జాతీయ జలమార్గం ఏదంటే ఏ నదిపై ఉందంటే బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిని చంద్రభాగా నది అని కూడా అంటారు. ఆన్సర్ సి చీనాబ్ నది. నెక్స్ట్ క్వశ్చన్, అలకనంద మందాకిని నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి. ఆన్సర్ ఏ రుద్రప్రయాగ. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదికి సంబంధించిన నది. ఆన్సర్ సి మున్నేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆది శంకరాచార్యుల జన్మస్థలం కాలడి ఏ నది ఒడ్డున ఉంది. ఆన్సర్ ఏ పెరియార్ నది ఒడ్డున కలదు కాలడి. నెక్స్ట్ క్వశ్చన్, నదుల దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు. ఆన్సర్ డి బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ క్వశ్చన్, కౌశికి నది అంటే.
ఆన్సర్ సి, కోసి నదిని కౌశికి నది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో ప్రవహించని నది. ఆన్సర్ డి, మాండవి నది. ఇది కేరళలో ప్రవహించదు. పొన్నని, పెరియారు, ఇడుక్కి ఇవన్నీ కూడా కేరళలో ప్రవహించే నదులు. నెక్స్ట్ క్వశ్చన్, బాసర ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ బి, గోదావరి నది ఒడ్డున కలదు. నెక్స్ట్ క్వశ్చన్, మహానది ఉపనది కానిది. ఆన్సర్ సి, శాంక్ అనేది మహానది యొక్క ఉపనది కాదు. ఇబ్బు, ఓంగు, జోంకో ఇవన్నీ కూడా మహానది యొక్క ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది ఉపనది కానిది. ఆన్సర్ డి, బోరి. నర్మదా నది యొక్క ఉపనది కాదు, బోరి అనేది. దరాది, తావా, షక్కర్ ఇవన్నీ కూడా నర్మదా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంలో కలిసే నదులలో రెండవ పొడవైనది. ఆన్సర్ ఏ, నర్మదా నది. క్వశ్చన్ నెంబర్ 45, హక్రా నది అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ బి, గగ్గర్ నదిని హక్రా నది అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రవహించే 4వ పొడవైన నది. ఆన్సర్ డి, యమునా నది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది ఉపనదులలో పొడవైనది. ఆన్సర్ ఏ, భీమా నది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణి నది ఒరిస్సాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆన్సర్ బి, ధర్మా నది. క్వశ్చన్ నెంబర్ 49, పెన్నా నది ఎడమవైపు ఉండే ఉపనది. జయమంగళి. చివరిగా, గోదావరి నది కుడివైపు ఉండే ఉపనది. ఆన్సర్ ఏ, కిన్నెరసాని. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నదీ వ్యవస్థ మీద 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్స్తో పాటు మీకు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.